హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా వైఫ్ తెలియకుండా సర్ప్రైజ్గా నేను చేపలు తీసుకుని వెళ్తున్నాను. చూడండి. వెల్కమ్ టు రేణు కిచెన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయే రెసిపీ ఫిష్ కర్రీ. నేను మన స్టైల్లోనే చేస్తాను, సింపుల్గా చేస్తాను. మీకు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి. ముందుగా నేను ఫిష్ లోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకో 1 టేబుల్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం వేసుకుంటాను. ఇవి దోరగా వేయించుకుందాం, ఎందుకంటే పచ్చి వాసన అనేది పోవాలి. ఎందుకంటే మన ఫిష్ కర్రీలో వేసుకుంటాం కాబట్టి కర్రీ టేస్ట్ రావడం కోసం ఇవి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను చర్చికి వెళ్ళేసి వచ్చాను. వెళ్ళొచ్చేసరికి మా హస్బెండ్ నన్ను ఇంట్లో వదిలేసి నేను బయటకు వెళ్ళేసి వస్తా అనుకుంటా బయటకు వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఫిష్ తీసుకొని వచ్చాడు. నాకు ఇష్టమైన కర్రీ, మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పెషల్ గా చేయాలని తీసుకొచ్చాడు. నేను దానికోసం మా హస్బెండ్ కోసం, మా పిల్లల కోసం ఇష్టంగా చేయాలనుకుంటున్నాను. కేజీన్నర ఫిష్ తీసుకున్నాను. దానికి ఒక లావు నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇంకో ముందే నానబెట్టుకున్నానండి. చూడండి. చూడండి, నేను కేజీన్నర ఫిష్ తీసుకున్నాను చెప్పినగా. చూడు, ఫ్రెష్ గా కడిగి పక్కకు పెట్టుకున్నానండి. నేను ఇది కర్రీ తాలింపు వేస్తున్నాను. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, పెద్ద పెద్ద ముక్కలు చేయించుకున్నాను నేను. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి, కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. కర్రీకి సరిపోయేంత ఆయిల్ పోసుకుంటున్నానండి నేను. నాకు కొంచెం చాలు. ఇక 2 ఎండుమిర్చి వేస్తున్నాను నేను. ఆయిల్ కాగింది. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను వేసుకుంటున్నా. చూడండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను కర్రీ ఎప్పుడు చేసినా కూడా సింపుల్ గా చేస్తాను, మన స్టైల్లోనే చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది మీడియం లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇందులోకి మనం కొంచెం పసుపు, కారం అవి వేసుకుందాం. ఇవన్నీ కొంచెం పసుపు వేసుకున్నాను. ఇందులోకి కొంచెం కారం, ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. కొంచెం గరం మసాలా, మనం చింతపండు మిక్స్ చేస్తూ ఫిష్ కి పెట్టుకున్నది ఉన్నది కదా, అది ఇందులో పోసుకుందాం. చూడండి, నేను ముక్కలు మునిగాలి కదా, కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. నేను కారం అయితే కొంచెం వేసుకున్నానండి. మీకు కావలసినంత కారం మీరు వేసుకోవచ్చు. సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే రుచి రావాలి కదా, సాల్ట్ వేసుకుంటేనే కదా రుచి వచ్చేది. చూడండి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే తాలింపులో వేస్తే మాడుతుంది కాబట్టి. నేనేందంటే మొత్తం కారం అవి వేసినాక నేను కరివేపాకు వేసుకుంటాను. మంచి టేస్ట్ ఇస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. చూడండి. చూడండి, ఎసరు మసిలింది. దీంట్లోనే మనం ఫిష్ వేసుకుందాం.
ముక్కలు మునగావాలి అండి, ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడుకుతాయి. మనం ఒక్కొక్క సైడ్ తిప్పేసుకోవాలండి. ఇవి మునగడానికి సరి చేసుకోవాలండి. చూడండి, నేనైతే చిన్న గంటనే వాడుతున్నాను, పెద్ద గంట అయితే ముందే వాడకండి. ఎందుకంటే మనం సరి చేసుకునేటప్పుడైనా సరే లేదా కలుపుకునేటప్పుడైనా సరే ముక్కలు అనేది కుళ్ళిపోతాయి. మనం వండుకున్నందుకు కూడా కొంచెం శ్రమ పడడానికి ప్రతిఫలం ఉండాలి కదా. కర్రీని ఉడకబెట్టుకుందాం. చూడండి, నేనైతే ముక్కలను ముంచేస్తున్నాను అండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉడికేసిందో. దీన్ని మనం ఒక్కొక్క ముక్కగా తిప్పేసుకుందామండి. నేను చిన్న స్పూన్ తీసుకుంటున్నాను. చూడండి, ముక్కలు కొంచెం ఉడకాయి, ఇంకా కొద్దిగా ఉడకాలి. 50% ఉడికింది, ఇంకో 50% ఉడకాలి. చూడండి, లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెడదాం. ఎందుకంటే నాకు ఒక 50% ఉడికాయి, ఇంకో 50% ఉడకాలంటే లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి, స్మెల్ కూడా బాగా వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సింపుల్ గా మన స్టైల్లో సూపర్ గా ఉంటుంది కర్రీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి, ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎంకరేజ్మెంట్ గా ఉండేది. చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిందో. నేను ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. సూపర్గా అంటే సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. చూడండి, ముక్కలు ఎలా ఉడికేసాయా. సూప్ కూడా, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని మా సిద్దుకేసి కర్రీ ఎలా ఉందో చూసి చెప్పండి అని అడుగుతాను. చూడండి, రైస్ పెట్టాను, కర్రీ కూడా వేస్తున్నానండి. దీన్ని తీసుకెళ్ళి మా సిద్దుకి ఇస్తాను. చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిందో. నేను ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. సూపర్గా అంటే సూపర్గా ఉందండి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. చూడండి, ముక్కలు ఎలా ఉడికేసాయా. సూప్ కూడా, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని మా సిద్దుకేసి కర్రీ ఎలా ఉందో చూసి చెప్పండి అని అడుగుతాను. చూడండి, రైస్ పెట్టాను, కర్రీ కూడా వేస్తున్నానండి. దీన్ని తీసుకెళ్ళి మా సిద్దుకి ఇస్తాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు సిద్దు, మన సబ్స్క్రైబర్స్కి. బాబా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. సూపర్ ఉంది పొట్టి, చాలా బాగుంది. చింతపులుసుకొని సూప్ ఎక్కువ పోసినావు కదా, బాగుంది, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్.